నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్‌కి స్వాగతం. ఓం నమః శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండము 3వ అధ్యాయం. మాయా నిర్మిత నగరమునందు నారదుడు శీలనిధి కుమార్తెను చూచి మోహించుట, విష్ణుదేవునితో ఆ స్వామి రూపము నిమ్మని అడుగుట, భగవంతుడు తన రూపముతో బాటు వానర ముఖము నొసగుట, శీలనిధి కుమార్తె భగవంతుని వరించుట, కోపించిన నారదుడు శివగణములకు శాపము నొసగుట. సూతుడు వచించెను. మహర్షులారా, నారదముని యథేచ్ఛగా అట నుండి వెళ్ళిపోయెను. భగవంతుడగు శివుని కోరికతో మాయా విశారదుడగు శ్రీహరి అప్పటికప్పుడు తన మాయను ప్రకటించెను. ఆ స్వామి ముని వచ్చడి మార్గమున 100 యోజనముల విస్తారము గల ఒక విశాల నగరమును నిర్మించెను. అది అద్భుతమును గొలుపుచు మనోహరముగా నుండెను. భగవంతుడు దానిని తన వైకుంఠ లోకము కంటే రమణీయముగా సృజించెను. రకరకములైన వస్తువులు ఆ నగర శోభను ఇనుమడింపజేయుచుండెను. అక్కడ స్త్రీ పురుషుల కొరకు అనేక విహార స్థలములుండెను. ఆ నగరము 4 వర్ణముల ప్రజలతో నిండి ఉండెను. అచట శీలనిధి అను మహదైశ్వర్య సంపన్నుడగు రాజు రాజ్యము చేయుచుండెను. అతడు తన కుమార్తెకు స్వయంవరము ప్రకటించు ప్రయత్నములో నుండెను. అందువలన ఆ మహోత్సవమునకు ఏర్పాట్లు చేసెను. ఆయన కుమార్తెను వరించుటకు ఉత్సుకులై నలువైపుల నుండి చాలామంది రాకుమారులు వచ్చియుండిరి. వారు అనేక విధములైన వేషభూషలతో సుందరమైన అలంకారములతో శోభిల్లుచుండిరి. ఆ నగరమంతయును రాజకుమారులతో నిండి ఉన్నట్లు కనిపించుచుండెను. ఆ సుందరమైన రాజనగరమును చూచి నారదుడు మోహితుడయ్యను. ఆయన మహారాజగు శీలనిధి భవనద్వారము దగ్గరకు వెళ్ళెను. మునిశ్రేష్ఠుడగు నారదుని రాకను గమనించి శీలనిధి రత్నఖచిత సింహాసనము నిడి పూజించెను. తదుపరి సౌందర్యవతియగు తన కుమార్తె శ్రీమతిని పిలిపించి నారద మహర్షి చరణములకు ప్రణమిల్ల చేసెను. ఆ కన్యను చూచి నారదుడు చకితుడయ్యను. ఇట్లు పలికెను: రాజా, దేవకన్యతో సమానమైన సౌందర్యవతి, అదృష్టవంతురాలగు ఈ కన్య ఎవరు? మునీంద్రుని మాటలను విని మహారాజు చేతులు జోడించి ఇట్లు తెలిపెను: మునీంద్ర, ఈమె నా పుత్రిక, పేరు శ్రీమతి. ఈమెకు వివాహమునరించు సమయం ఆసన్నమైనది. ఈమె సుందరమైన వరుని వరించుటకు స్వయంవర స్థలమునకు వెళ్ళవలసి ఉన్నది. ఈమె యందు సకల శుభలక్షణములు గోచరించుచున్నవి. మహర్షి, ఈమె అదృష్టమును తెలుపుము. రాజు ఈ విధముగా అడుగగా కామ విహ్వాలుడైన నారద మునీంద్రుడు ఆ కన్యను పొందవలనన్న కోరికను మనస్సులో నుంచుకొని మహారాజుతో ఇట్లు పలికెను: రాజేంద్ర, నీ కుమార్తె సకల శుభలక్షణం సంపన్నురాలు, పరమ సౌభాగ్యవతి, గొప్ప భాగ్యశాలి, ధన్యురాలు, సాక్షాత్తు లక్ష్మీదేవి వలె సకల సుగుణములకు అలవాలము. ఈమెకు కాబో భర్త నిశ్చితముగా భగవంతుడగు శంకరునితో సమానమైన వైభవశాలి, సర్వేశ్వరుడు, అపరాజితుడు, వీరుడు, కామ విజయుడు, సమస్త దేవతలలో శ్రేష్ఠుడై ఉండును. ఇట్లు పలికి రాజు నుండి సెలవు గైకొని స్వేచ్ఛా విహారియగు నారద మునీంద్రుడు అట నుండి వెళ్ళిపోయెను. ఆయన కామవసుడై ఉండెను. శివమాయ అతనిని ప్రత్యేకమైన మోహములో పడవేసి ఉండెను. నేను ఈ రాజకుమారి నెట్లు పొందగలను అని మహర్షి ఆలోచించుచుండెను. స్వయంవరమునకు వచ్చిన రాకుమారులనందరినీ వదిలి ఈమె నన్నే వరించవలెను. ఇది ఎట్లు సంభవము కాగలదు? నారీమణులందరకు సౌందర్యమనిన మిక్కిలి ప్రేమయుండును. సౌందర్యమును చూచియే ఈమె సంతోషముతో నా అధీనురాలు కాగలదు. ఇందులో సంశయము లేదు. ఇట్లు ఆలోచించి కామ విహ్వాలుడైన మునీంద్రుడు అప్పటికప్పుడు భగవంతుడకు విష్ణు రూపమును
పొందుటకు వైకుంఠమునకు వెళ్ళెను. అచట భగవంతుడగు విష్ణుదేవునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను: ప్రభు, నేను ఏకాంతమున మీతో నా విషయమునంతయు చెప్పెదను. దానికి విష్ణుమూర్తి అంగీకరించి నారదుని వెంట ఏకాంతమున ఆసీనుడయ్యను. మునీంద్ర, ఇప్పుడు నీవు నీ విషయమును తెలుపుము అని పలికెను. అప్పుడు నారదుడు ఇట్లు పలికెను: భగవన్, మహారాజు శీలనిధి మీ భక్తుడు. ఆయన సదా ధర్మపాలనయందు తత్పరుడు. ఆయనకు విశాల లోచనయగు ఒక కన్య కలదు. ఆమె మిగుల సౌందర్యవతి, పేరు శ్రీమతి. ఆమె విశ్వమోహిని రూపముతో ఖ్యాతి చెందినది. 3 లోకములలో రూపవతి. ప్రభు, నేను ఆ సుందరిని శీఘ్రముగా వివాహమాడదలంచి తిని. రాజగు శీలనిధి తన కుమార్తె కోరిక మేరకు స్వయంవరమును చాటించెను. నలువైపుల నుండి వేల కొలది రాజకుమారులు అచటకు విచ్చేసిరి. ప్రభు, నేను మీ ప్రియ సేవకుడను కనుక మీరు నాకు మీ స్వరూపమును అనుగ్రహింపుడు. దాని వలన నిశ్చితముగా రాకుమారి శ్రీమతి నన్నే వరించును. సూతుడు పలికెను: మహర్షులారా, నారదముని మాటలను విని భగవంతుడగు మధుసూదనుడు నవ్వెను. పరమాత్ముడగు శంకరుని ప్రభావమును మనస్సులో స్మరించి దయాళువగు ప్రభువు ఇట్లు సమాధానమొసగెను. విష్ణు భగవానుడు పలికెను: మునీంద్ర, నీవు అభీష్ట స్థలమునకు వెళ్ళుము. నీవు నాకు ప్రత్యేకించి మిగుల ఇష్టుడవు. ఉత్తమమైన వైద్యుడు మిక్కిలి పీడితుడగు రోగికి చక్కని చికిత్స చేసినట్లు నీకు హితమును చేకూర్చెదను అని చెప్పి విష్ణు భగవానుడు నారదునకు వానరుని ముఖమునొసగెను. మిగిలిన అంగములందు తన స్వరూపమును కల్పించి అట నుండి అంతర్ధానమయ్యను. భగవంతుడు ఇంతకు మునుపు చెప్పిన విషయమును విని తనకు మనోహర రూపము ప్రాప్తించినదని తలంచి నారదుడు మిగుల హర్షించెను. తన్ను తాను కృతకృత్యుడనైతేనని తలంపసాగెను. భగవంతుడేమి ప్రయత్నము చేసెను అను దానిని తను అర్థము చేసుకొనలేకపోయెను. అప్పుడు నారద మునీంద్రుడు శీలనిధి మహారాజు స్వయంవర మహాసభను ఏర్పాటు చేసిన స్థలము దగ్గరకు వెళ్ళెను. సభామంటపము రాజకుమారులతో నిండియుండెను. విప్రవరులారా, రాజకుమారుల చేత ఆవరింపబడిన ఆ దివ్య స్వయంవర స్థలము రెండవ ఇంద్రభవనము వలె మిక్కిలి శోభాయమానముగా నుండెను. నారదుడు ఆ రాజసభయందు వెళ్ళి కూర్చొనెను. ప్రసన్న చిత్తముతో పదే పదే ఇట్లు తలపోయసాగెను: నేను భగవంతుడగు విష్ణువుతో సమానమైన రూపమును ధరించి ఉన్నాను. ఆ రాజకుమారి తప్పక నన్నే వరించును, ఇతరులనెవ్వరినీ కాదు. తన ముఖమెంత వికారముగా నుండెనో అతనికి తెలియదు. ఆ సభయందు కూర్చొని ఉన్న మానవులందరూ ముని యొక్క స్వరూపమునే ఎరుగుదురు. రాజకుమారులు మొదలగు వారెవ్వరూ కూడా ఆయన రూప పరివర్తన రహస్యమును తెలుసుకొనలేదు. నారదుని రక్షణ కొరకు భగవంతుడగు రుద్రుని 2 పార్షదులు అతటకు వచ్చియుండిరి. వారు బ్రాహ్మణ వేషధారులై రహస్యముగా అచట కూర్చొని ఉండిరి. నారద మహర్షి యొక్క రూప పరివర్తన రహస్యము వారెరుగుదురు. ముని కామావేశముతో మూఢుడై ఉన్నాడని 2 పార్షదులను ఆయన దగ్గరకు వెళ్ళిరి. పరస్పరము మాట్లాడుకొనుచు ఆయనను అపహాస్యము చేయుచుండిరి. కానీ ముని కామ విహ్వలుడగుచుండెను. ఆయన వారి యథార్థ వాక్కులను కూడా వినిపించుకోలేదు. ఆయన మోహితుడై శ్రీమతిని పొందు కోరికతో ఆమె రాకకై నిరీక్షించుచుండెను. ఇంతలో సౌందర్యవతియగు రాకుమారి స్త్రీజన పరివృతయై అంతఃపురము నుండి అతటకు వచ్చెను. ఆమె చేతిలో సుందరమైన
సువర్ణమాల ఉండెను. శుభలక్షణ సంపన్న అయిన ఆ రాజకుమారి స్వయంవర మధ్యభాగమున లక్ష్మీదేవి వలె నిలుచొని అపూర్వ శోభతో వెలుగుచుండెను. ఆమె ఉత్తమ వ్రతమును పాటించుచుండెను. ఆ రాకుమారి చేతి అందు మాలను ధరించి తనకు తగిన వరుని అన్వేషించుచు సభయందంతయు తిరుగుచుండెను. విష్ణు భగవానునితో సమానమైన శరీరమును వానరుని వంటి ముఖమును కలిగి ఉన్న నారదుని చూచి ఆమెకు కోపము వచ్చెను. అటువైపు నుంచి దృష్టిని మరలించి ప్రసన్న చిత్తముతో రెండవ వైపునకు వెళ్ళెను. స్వయంవర సభయందు తాను కోరిన వరుడు కనిపించనందున ఆమె భయభ్రాంతురాలయ్యను. సభాభవన మధ్యమున నిశ్శబ్దముగా నిలబడి ఉండెను. ఆమె ఎవరి కంఠమునందును జయమాలను వేయలేదు. ఇంతలో రాజవేషభూషణములతో విష్ణు భగవానుడు అచ్చటికి వచ్చి చేరెను. ఆ స్వామి ఎవరికినీ కనిపించలేదు. కేవలము ఆ కన్య దృష్టికి మాత్రమే గోచరమయ్యను. మిగుల సౌందర్యవతి అయిన రాజకుమారి యొక్క ముఖము భగవంతుని చూడగానే ఆనందముతో వికాసమానమయ్యను. వెంటనే ఆమె వరమాలను ఆయన కంఠమున అలంకరింపచేసెను. రాజరూపధారి అయిన విష్ణు భగవానుడు ఆ రాజకుమారిని తీసుకొని వెంటనే అంతర్ధానమొంది తన ధామమునకు వెళ్ళిపోయాను. ఇచట రాజకుమారులందరూ శ్రీమతి కనిపించకపోవుట వలన నిరాశ చెందిరి. నారదముని కామవేదనతో వ్యాకులత చెందుచుండెను. ఆయన మిగుల విహ్వాలుడయ్యను. బ్రాహ్మణ వేషధారులు జ్ఞాన విశారదులైన ఆ ఇరువురు రుద్రపార్షదులు కామవిహ్వలుడైన నారదునితో ఇట్లు పలికిరి. రుద్రగణములు ఇట్లు పలికిరి: ఓ నారదమునీంద్ర, నీవు వ్యర్థముగా కామమోహితుని అగుచున్నావు. సౌందర్య బలముతో రాజకుమారిని పొందగోరుచున్నావు. వానర సమానమైన అసహించుకోదగిన నీ ముఖమును చూచుకొమ్ము. సూతుడు పలికెను: మహర్షులారా, ఆ రుద్రగణముల మాటలను విని నారదుడు మిక్కిలి విస్మయమునకు లోనయ్యను. అతడు శివమాయ చేత మోహితుడై ఉండెను. అద్దమునందు తన ముఖమును చూసుకొనెను. వానర సమానమైన తన ముఖమును చూసి వెంటనే క్రోధముతో మండిపడెను. మాయామోహితుడైన కారణమున ఆ ఇరువురు శివగణములకు మునీంద్రుడు శాపమొసగుచూ పలికెను: ఓరి, మీరిరువురు బ్రాహ్మణుడైన నన్ను అపహసించితిరి కనుక బ్రాహ్మణ వీర్యముతో జన్మించిన రాక్షసులగుదురుగాక. బ్రాహ్మణ సంతానమై కూడా రాక్షసులతో సమానమైన ఆకారమును కలిగి ఉందురుగాక. శాపము విని జ్ఞానశిరోమణి శివగణముని అయిన నారదుని మోహితుడుగా ఎరింగి వారేమీ మాట్లాడలేదు. బ్రాహ్మణులారా, వారెల్లప్పుడూ అన్ని ఘటనలలోనూ శివభగవానుని ఇచ్ఛ ఉండునని తలంచెదరు కనుక ఉదాసీన భావంతో తమ స్థానములకు వెళ్ళిపోయిరి. భగవంతుడైన శివుని స్తుతింపసాగిరి. 3వ అధ్యాయం సమాప్తం.